రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి విమర్శించారు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహానాడు వేదికగా ప్రభుత్వ విజయాలను వివరించాల్సిన నాయకులు ప్రతిపక్ష నేతలపై విమర్శలకు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తావించిన ఆయన రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే జూన్ 4న నిర్వహించనున్న వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా గొప్పగా మహానాడు గురించి చెప్తా ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు మనం ఒక్కసారి గమనిస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ గాని కూటమి నాయకులు బీజేపీ పవన్ కళ్యాణ్ అందరు కలిసి ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ కరోనా కష్టకాలంలో కూడా ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలను కాపాడడానికి ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఒక మంచి వైద్యాన్ని అందించడం కానీ ప్రజల పట్ల ఆయన చూపించినటువంటి ఆ కష్టకాలంలో దాన్ని అందరూ కూడా ప్రశంసించారు. దేశవ్యాప్తంగా కరోనా కష్టకాలం, ఆర్థిక ఇబ్బందులు అన్ని ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో అమలు చేశారు. అదే విధంగా అవినీతి చూస్తామంటే విచ్చలవిడి అవినీతి, ఎమ్మెల్యేలు అనగొండలాగా తయారైపోయింది. ఎవరు ఏం చేసినా ఫ్యాక్టరీలు నడుపుకోవాలనే కమిషన్ ఇవ్వాల్సిందే. ఎక్కడ కూడా ప్రతి దాంట్లో ముడుపులు చెల్లించింది ఇది మా రాజ్యం అన్నట్టు అయిపోతా ఉంది. ప్రజలు మాకు పట్టం కట్టారు కాబట్టి మీరు మాకు కప్పం కట్టాల్సిందే. మీరు వ్యాపారం చేసుకో, కోళ్ళ వ్యాపారం చేసుకో, అదే విధంగా ఫ్యాక్టరీ చేసుకో, క్రషర్లు ఏర్పాటు చేసుకో, ఇసుకే ఏర్లు అమ్మేయడమే. ఇంత దారుణమైన దోపిడీ జరుగుతూ ఉంటే ఇవన్నీ కప్పిపుచ్చుకునే దానికి కావాలని బురద జల్లేదాన్ని. ఇదే నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే నాకు ప్రాణహానిందని చెప్పి కనపడకుండా వెళ్ళిపోయినారు. వీళ్ళందరూ కూడా నాయకులు అక్కడ బీటెక్ రవి కానీ ఈ ఆదినారాయణ రెడ్డి కానీ ప్రతి ఒక్కరు కూటమి నాయకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు మాట్లాడుతున్నారు గొడ్డల పార్టీని కావాలని చెప్పి. ఇదేదో జగన్ మీద బురద తల్లి జగన్ గారు వచ్చి అరాచకాలు జరిగిపోతాయని తప్పుడు ప్రచారాలు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజల అమాయకులు కాదు. ఎంతో వ్యతిరేకత వస్తా ఉంది. దాన్ని ఎదుర్కోలేక మంచి పరిపాలన అందిలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద గొడ్డల పార్టీని అదే నీ బురద తల్లి ఆయన ఒక వ్యతిరేకత తెప్పియాలని ప్రయత్నం చేస్తున్నారు. మహానాడు మొదలైన కాడి నుంచి లాస్ట్ వరకు కూడా జగన్నామస్మరణ చేస్తూనే ఉన్నారు. మొట్టమొదటిసారి ఇంత వైఫల్యం చెందిన ప్రభుత్వం వాళ్ళకు చేసినటువంటి చేయలేని నిస్సహాయతను జగన్ మీద బురద తల్లి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. కాబట్టి మీరు మహానాడులో ఏదైనా చెప్తే మీరేం చేసినారో చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేదవాడికి, రైతుకు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. అందుకే మా నాయకుడు చెప్పాడు వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తని. అంటే ఇచ్చిన మాట ఏది నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన దానికి నిరసనగా మేము కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. 4వ తారీఖు మండల హెడ్ క్వార్టర్స్ లో ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా నిరసన వ్యక్తం చేస్తూ ప్రజలను మోసం చేసినారు కాబట్టి నిరసన వ్యక్తం చేస్తూ ఇప్పుడైనా ఏదైనా కొన్నైనా నెరవేర్చే కార్యక్రమం చేయండి. జగన్ తిట్టడం కాదు.